డిస్ట్రాక్షన్ అంతే. వీళ్ళు టీన్స్ గాని, లేకపోతే పేరెంట్స్ గాని, మన కిడ్స్ దగ్గర నుంచి గూడా ఎప్పుడైతే సోషల్ మీడియా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు దాని కంట్రోల్‌లోకి వెళ్ళిపోతున్నారు. అంటే సోషల్ మీడియాని మనం యూజ్ చేసుకోవడం కాదు. సోషల్ మీడియాయే మనల్ని యూజ్ చేసుకుంటుందన్నమాట. ఎక్కడ స్టార్ట్ చేయాలని తెలిసిన వీళ్ళకి ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. యాక్చువల్‌గా వచ్చిన ప్రాబ్లమ్ అది. అంటే సోషల్ మీడియా అనేది తప్పు కాదు. కానీ దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలి? ఏ విధంగా మనం యూజ్ చేయాలి అన్న విషయం తెలియకపోవడం తప్పవుతుందిక్కడ. యాక్చువల్‌గా ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ అవ్వడం వల్ల అంటే మనకి కనిపించేది ఒకటైతే కనిపించని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయండి నిజంగా. ఫస్ట్ వన్ ఫోకస్ లాస్ అవుతున్నారు వీళ్ళు. ఉండే కొద్దీ ఫోకస్ తగ్గిపోతుంది వీళ్ళకి తెలియకుండానే. వాళ్ళ స్టడీస్ మీద గాని, మిగతా వాటిల మీద ఫోకస్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతుంది పిల్లల్లోని. అండ్ లాస్ట్ వన్ పేరెంట్స్‌కి, వాళ్ళ కిడ్స్‌కి ఉన్న బాండింగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లల్లో ఆ పేషెన్స్ తగ్గుతుంది. పేరెంట్స్ చెప్పే వినే మాటలు ఓపికగా వినే ఓపిక వీళ్ళకి ఉండట్లేదు ఫస్ట్ థింగ్. ఆ పేషెన్స్ తగ్గిపోవడం వల్ల. ఇదంతా సోషల్ మీడియా ఎడిక్షన్ వల్లే జరుగుతుంది. మరి నిజంగా ఒక విధంగా మాట్లాడుకుంటే ఎందుకు అంత ఎడిక్ట్ అయిపోతున్నారు అనంటే, సోషల్ మీడియా మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, మన బ్రెయిన్‌లోని డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఇది జనరల్‌గా అందరికీ తెలిసుంటుంది. ఈ వర్డ్ కూడా మీరందరూ వినే ఉంటారు కదా! వింటే ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి ఎవరెవరు విన్నారు? యెస్. యెస్. అవునండి. ఈ డోపమైన్ గురించి మనందరం విన్నాం. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ డోపమైన్ అనేది మనకి హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తుంది. సో, అందువల్ల ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతాము అని చెప్పి అనుకుంటాం. కానీ అది నిజం కాదు. సోషల్ మీడియాలోని మనం వాడుతుంటే రిలీజ్ అయ్యే డోపమైన్ అనే హార్మోను మనకి హ్యాపీనెస్‌ని ఏ మాత్రం క్రియేట్ చేయదండి. జస్ట్ మన డిజైర్‌ని ట్రిగ్గర్ చేస్తుందంతే. ఈ డోపమైన్ అనే హార్మోను మన డిజైర్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. అది ఎప్పుడైతే ట్రిగ్గర్ అయ్యిందో సోషల్ మీడియా దాన్ని యూజ్ చేసుకొని మనం ఎండ్‌లెస్‌గా స్క్రోల్ చేసే దాన్ని మనకి ఏర్పాటవుతుందన్నమాట. అంతే తప్ప డోపమైన్ వల్ల మనకొచ్చే హార్మ్ అయితే ఏమీ లేదు. కానీ దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలనేదే మనకి తెలియాలి. ఈ డోపమైన్ అనేది మనకి ఎవ్రి నోటిఫికేషన్ కూడా మన బ్రెయిన్ మనకు ఫోన్‌లో వస్తున్న నోటిఫికేషన్ ప్రతీది కూడా మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందంటే ఒక మినీ రివార్డ్ లాగా క్రియేట్ అవుతుందన్నమాట. అలా ఫీల్ అవుతూ ఉంటుంది మన బ్రెయిన్. మనం యాడ్స్‌లో కూడా చూసుంటాం గదా! దిల్ మాంగే మోర్. ఎప్పుడైతే ఒక రివార్డ్ వచ్చిందో ఇంకా ఐ వాంట్ మోర్ అనేసి మన బ్రెయిన్ కనిపించి మన ఎండ్‌లెస్‌గా స్క్రోల్ చేస్తూ ఉంటాంమాట. అంటే ప్రతి రివార్డ్ కొన్ని లైక్స్, వ్యూస్, షేర్స్ ఇవన్నీ గూడా మన బ్రెయిన్ ఒక రివార్డ్స్‌లా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇటువంటిదంతా డోపమైన్ వల్ల జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వన్ డోపమైన్ ఎప్పుడైనా సరే మీరు స్క్రోల్ చేయండి అని మన బ్రెయిన్‌కి చెప్పదు. అదేం చేస్తుందంటే ఆ హార్మోన్ క్రియేట్ అవ్వడం వల్ల అది ఒక్కటే ఒకటి మనకి ఇంటిమేషన్ ఇస్తుందంటే రిపీట్ దిస్ అగైన్, రిపీట్ దిస్ అగైన్ అని చెప్పి మనకి ఒక ఇంటిమేషన్ ఇస్తుంది. సో దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం అంతే. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఇది హెల్తీ డోపమైన్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా?